15,000 కదమ్మా ఇస్తూ ఉన్నాడు అమ్మఒడి కింద. మీ ఇంట్లో ఎంతమంది మా పిల్లలు? ఒకరా, ఇద్దరా, ముగ్గురా, నలుగురా? నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 స్టార్ట్. ఆ నుంచి స్టార్ట్ అయితే మనం చేసేది ఇంత. ఆయన చెప్పింది 36,000. జగన్ ఇవ్వలేదు కదమ్మా, మేము ఇస్తాము. ఏ పథకం అన్నా తీసుకోండి, 50 ఏళ్ళకే పెన్షన్ కానివ్వండి, నిరుద్యోగ భృతి కానివ్వండి, లేదా ప్రతి మహిళకు 18 ఏళ్ళు నిండిన ప్రతి మహిళకు జగన్ ఇవ్వండి మేము ఇస్తూ ఉన్నామమ్మా. 18 ఏళ్ళు నిండిన ప్రతి మహిళకు నెల 1,500, సంవత్సరానికి 18,000. ఇలా ఎన్ని బాండ్ల రూపకంలో పెట్టి ఆడబిడ్డ నిధి అని అంటూ, నిరుద్యోగ భృతి అంటూ, 50 ఏళ్ళకే పెన్షన్ అంటూ, రకరకాల పద్ధతుల్లో రకరకాల విధంగా మనం ఇచ్చే వాటికన్నా 3 ఎక్కువ ప్రామిస్ చేయడం, ప్రతి ఇంటికి బాండ్లు వేయడం, ప్రతి ఇంటికి వెళ్ళి ఆ బాండ్లు సంతకాలు పెట్టిన బాండ్లు అందరికీ ప్రతి ఇంటికి ఇచ్చి మభ్యపెట్టడం, మోసం చేయడం, ఇవన్నీ కూడా జరిగాయి. ప్రజలు మోసపోయినారు, ప్రజలు నమ్మినారు, ప్రజలు ఇవాళ తెలుసుకున్నారు. ఈ 2.5 సంవత్సర కాలంలో ప్రజలు అందుకనే ప్రతి ఇంట్లో బేరీజు వేస్తూ ఉన్నారు. మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఎలా పరిపాలన జరిగింది, ఇప్పుడు ఎలా జరిగింది అని చెప్పి. ఈరోజు ఒకవైపున చంద్రబాబు నాయుడు చెప్పిన ప్రతి పథకము మోసం కింద తయారైన పరిస్థితులు ఒకవైపున ఉంటే, మరోవైపున చంద్రబాబు నాయుడు గారి అరాచక పాలనలో, రెడ్ బుక్ రాజ్యాంగంలో వ్యవస్థలన్నీ కూడా పూర్తిగా కుప్పకూలిపోయినాయి. ఈరోజు స్కూళ్ళన్నీ కూడా శిథిలావస్థకు చేరిన పరిస్థితులు, హాస్పిటల్స్ అన్నీ కూడా శిథిలావస్థకు చేరిన పరిస్థితులు, ఆరోగ్యశ్రీ ఫీజు రీయింబర్స్మెంట్ వంటి బకాయిలు ఏకంగా పేరుకుపోయి పిల్లలు చదువులు మానేస్తూ ఉన్న పరిస్థితులు, పేదవాడు హాస్పిటల్కి పోలేని పరిస్థితులు ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి. వ్యవసాయం పూర్తిగా తిరోగమనం, ఏ పంటకు గిట్టుబాటు ధరలు రాక రైతులు తెగమ్ముకుంటా ఉన్న పరిస్థితులు, ఆర్బీకేలు నిర్వీర్యం, ఈ క్రాప్ నిర్వీర్యం, ఉచిత పంటల బీమా నిర్వీర్యం, వ్యవస్థలన్నీ పూర్తిగా కుప్పకూలిపోయినాయి. మరోవైపు మహిళా సాధికారత చూస్తే చివరికి స్కీముల కథ దేవుడెరుగు, మనం ఇస్తా ఉన్న స్కీములు రద్దు కావడం దేవుడెరుగు, వీళ్ళు ఇస్తామని చెప్పిన హామీలు మోసంగా తేలడం అన్నది దేవుడెరుగు. చివరికి మహిళలకు 0 వడ్డీ సైతం కూడా ఎగరగొట్టి మహిళలను రోడ్డు పాలు చేసిన పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. ఇవన్నీ ఒకవైపున కనిపిస్తూ ఉన్నాయి. మరోవైపున చూస్తే ఎవరైనా క్వశ్చన్ చేస్తే, ఎవరైనా ప్రశ్నిస్తే వినిపించేది ఏమిటి అని అంటే కేసులు, అది అక్రమ కేసులు. ఎవరి మీదైనా కానీ అక్రమ కేసులు, ఎవరినైనా కూడా భయంతో వాళ్ళని లొంగ తీసుకునే కార్యక్రమాలు ఇవి కనిపిస్తూ ఉన్నాయి. ఇలాంటి పాలనకు మన పాలనకు మధ్య ఈరోజు ప్రతి ఇంట్లో చర్చ జరుగుతూ ఉన్న నేపథ్యంలో ఈ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. సో ప్రజల మన వైపు ఉన్నారు. ఫ్రీగా ఫేర్గా ఎన్నికలు జరిగితే 2.5 సంవత్సరానికే చంద్రబాబు నాయుడు గారిని ప్రజలు ఇంటికి పంపించే విధంగా ప్రజలు మ్యాండేట్ ఇచ్చే ఎన్నికలు కాబోతాయి. కానీ మనందరికీ తెలిసిన ఎక్స్పీరియన్సే, మనందరికీ తెలిసిన విషయాలే. చంద్రబాబు నాయుడు ఫ్రీగా ఫేర్గా ఎన్నికలు జరగనివ్వడు అని చెప్పి, ఇవన్నీ మనందరికీ తెలిసిన విషయాలే. మొన్ననే మనం చూసినాం, ఉప ఎన్నికలు జరిగినప్పుడు ఎంపీటీసీ, ఎంపీపీలు ఎన్నికలు కానీ, మున్సిపాలిటీలు కానీ, జెడ్పీ చైర్మన్లు కానీ మన కళ్ళ ఎదుటే మనం అంతా చూసాం. మేయర్లు కానీ బలవంతంగా ఏ మాదిరిగా అధికార దుర్వినియోగం చేసి చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా దౌర్జన్యం చేసి, ప్రలోభాలు పెట్టి దౌర్జన్యం చేసి ఏ రకంగా ఎన్నికలు రిగ్ చేసే కార్యక్రమం చేస్తాడో మనం అంతా కూడా చూసాం. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. నేను అందుకనే ఇక్కడ ఎన్నికల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఎన్నికల్లో ప్రతి ఒక్కళ్ళం కూడా ఆషామాషిగా తీసుకోవాల్సిన ఎన్నిక కానే కావు. ఎక్కడైనా ఏ కాన్స్టిట్యున్సీలో అయినా కూడా ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, కార్యకర్తల కోసం మనం నిలబడే ఎన్నిక ఈ ఎన్నికలు అనేది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. గెలుపు ఓటమి పక్కన పెట్టేసేద్దాం. చంద్రబాబు నాయుడు గారు దౌర్జన్యాలు ఏం చేస్తాడో, ఎలా చేస్తాడో, ఏం చేస్తాడో, ఏ మేరకు చేస్తాడో వేరే విషయం. కానీ ఆ కార్యకర్తకు దౌర్జన్యం చేసిన మా నాయకుడు మాకు తోడుగా ఉన్నాడు అన్న భరోసా ఆ కార్యకర్త కలగాల. నన్ను ఓడించడం కోసం
ఒక చిన్న కార్యకర్తలైన నన్ను ఓడించడం కోసం చంద్రబాబు నాయుడు గారు ఇంత అధికార దుర్వినియోగం చేసినా కూడా మా నాయకుడు నాతోనే ఉన్నాడు అన్న భరోసా మీలో ప్రతి ఒక్కరూ కూడా ప్రతి కార్యకర్తకు కలిగించాల్సిన ఈ ఎన్నిక అనేది గుర్తుపెట్టుకోండి. అలా భావన వచ్చినప్పుడే రేపొద్దున మీ ఎన్నికల్లో ఆ కార్యకర్త మీకోసం రెట్టించిన ఉత్సాహంతో మీకోసం పనిచేస్తాడు అన్నది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. ఇక్కడ ఈ విషయంలోనే చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్ ఎలక్షన్స్ కూడా పెట్టడానికి కూడా అనౌన్స్మెంట్స్ చేస్తూ ఉన్నాడు. ఒక రకంగా ఇది మనకు మంచిది.